అండ్ ఇంకొకటి మ్యామ్, కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నా పిల్లలకి తెచ్చి ఇచ్చుకుంటాను. చాలా మందికి ఉంటుంది అలా. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమైనా జరుగుతుంటాయా? అలా అడిగింది ఒక ఆమె. ఒక ఆయన ఏం చేశాడంటే, నీకు నా తదనంతరం వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఫస్ట్ ప్రధానంగా చెప్పాల్సింది, పెళ్లిలో లీగల్ మ్యారేజ్ అయితే ఆమెకు ప్రాపర్టీలో షేర్ ఉంటుంది, ఖచ్చితంగా భార్యగా ఆమెకు ఒక వాటా వస్తుంది కదా. అదే దాన్ని ఏమంటారు, అది లివ్ ఇన్ రిలేషన్లో అయితే ఆమెకు అవకాశం లేదు. లివ్ ఇన్ రిలేషన్ వేరు, మ్యారేజ్ వేరు. మ్యారేజ్ అంటే అది రిజిస్టర్డ్ మ్యారేజ్ అయినప్పుడు ఆమెకు ఖచ్చితంగా పెన్షన్లో అధికారం కానీ ప్రాపర్టీలో అధికారం కానీ ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్లో ఏంటంటే ఇద్దరు భార్యాభర్తల మాదిరిగా ఒక ఇంట్లో ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్లీగల్ రిలేషన్. దాని మీద ఎవరు కేసు పెట్టడానికి వీల్లేదు. కానీ ఆయన ప్రాపర్టీ మీద ఈమెకి హక్కు ఉండదు, ఈమె ప్రాపర్టీ మీద ఆయనకి హక్కు ఉండదు. ఇద్దరు ఒకరికొకరు కేవలం తోడుగా మాత్రమే ఉంటారు. కలిసి సినిమాలకు వెళ్తారు, కలిసి భోజనం చేస్తారు, భార్యాభర్త లాగానే ఉంటారు. కానీ ప్రాపర్టీలో రైట్ లేకుండా ఉంటారు. అలా ఇష్టపడి వెళ్ళిన వాళ్ళు కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారు. అయితే ఓ 10 ఏళ్ల తర్వాత ఈ అభిప్రాయాలు విలువలు మారిన తర్వాత ఆడవాళ్ళు ఏం చేశారంటే, నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏమన్నా చూపించండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆస్తిలో వాటా లేదు కదా, నిన్ను పెళ్లి చేసుకుని వచ్చి మరి నేనేమైపోవాలి, నీకు ఏదైనా అయితే అంచేత నాకు ఏదైనా ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూపించు. ఆయన 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అన్నాడు అనుకో, నాకు 10 లక్షలు సరిపోవు, ఓ ఇల్లు రాసివ్వు, ఓ స్థలం రాసివ్వు. ఇల్లు అంటే అమ్మ ఈ రోజుల్లో కోట్లు చేస్తుంది. పిల్లలు ఊరుకుంటారా మ్యామ్? పిల్లలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది లీగల్ మ్యారేజ్ కాకపోయినా లివ్ ఇన్ రిలేషన్ అయినా ఏదో పడేడుస్తారులే, మనకు ఆస్తి నష్టం లేదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. అందులో వాటా అంటే ఇక నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, మళ్ళీ పెళ్లి అక్కర్లేదంటారు. ఇది ఎలా సైడ్ ట్రాక్ పడుతుంది అంటే, లివ్ ఇన్ రిలేషన్ అనేది అనకూడదు. కొద్దిమంది ఆడవాళ్ళు లివ్ ఇన్ రిలేషన్కి వెళ్తారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత నీతో నాకు గొడవ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా, నాకేమిస్తావు? ఆమెకి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. లేదు. నాకు కొన్ని నగలు ఇయ్యి, కొంత వాటా క్యాష్ ఇయ్యి, 10 లక్షలు క్యాష్ ఇయ్యి, 2 కాసులు బంగారం ఇయ్యి అంటారు. వీడి దగ్గర నుంచి తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో లివ్ ఇన్ రిలేషన్కి వెళ్తారు. ఈ ఏజ్ లో కూడా అలా మా దగ్గరికి ఆడవాళ్లే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగా లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళి 2 ఏళ్ళు ఆయనతో ఉండి ఆయన వదిలేసి ఆయన దగ్గర బంగారము క్యాష్ తీసుకుని మళ్ళీ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చింది ఆమె. ఏంటమ్మా ఇలా వచ్చా, నీకు అయిపోయింది కదా అన్న. అది లివ్ ఇన్ రిలేషనే కదండి అంది. పాత భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చింది. డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అమ్మ సర్టిఫికేట్ తెచ్చావు, ఓకే, అప్పటి నుంచి నువ్వు పవిత్రంగా అయితే లేవు కదా, 2 ఏళ్ళ ఎవరితో సంసారం చేసావు కదా, మరి దానికి ఏమి ఇస్తావు? డెత్ ఇస్తావా, డైవర్స్ ఇస్తావా అంటే అది లివ్ ఇన్ రిలేషన్ కదండి, డెత్ డైవర్స్ సంబంధం లేదు. డెత్ డైవర్స్ సంబంధం లేదు. కానీ 2 ఏళ్ళు ఒకటితో సంసారం చేసి మళ్ళీ కొత్తగా ఎలా వస్తావు? నా ఉద్దేశం ఏంటంటే, లివ్ ఇన్ రిలేషన్ పెట్టడం చీరలు మార్చినట్టు మొగుళ్ళని మార్చడం కాదు అనకూడదు. కానీ ప్రాస్టిట్యూట్స్ మారుస్తారు అలా మగవాళ్ళని డబ్బుల కోసం అని. దానికి మనకి తేడా ఏముంది? అది ఏదో వేలలో అడిగితే మనం లక్షలు అడుగుతున్నాం, అంతే తేడా. వీడిని చేసుకుని వీడితో కొన్నాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉండి మళ్ళీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని, వాడి దగ్గర ఏదో కొంత తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొకటితో ఉండి వాడి దగ్గర కొంత డబ్బు తీసుకుని, అంటే నీ క్యారెక్టర్ని నువ్వు అమ్ముకుంటున్నావా? నీ శరీరాన్ని నువ్వు అమ్ముకుంటున్నావా? కోపం వస్తుంది అలా అడిగితే, కానీ నాకు బాధ వస్తుంది. ఒక క్యారెక్టర్ అనే దానికి వాల్యూ లేకుండా పోయింది. నువ్వు దేనికైతే నువ్వు వెళ్ళావు, డబ్బు కోసం వెళ్ళావా? డబ్బు కోసం అమ్ముకునే ఆడదానికి, శరీరాన్ని అమ్ముకునే ఆడదానికి నీకు తేడా ఏముంది? చీరలు మార్చినట్టు మొగుళ్ళను మార్చడం కాదు. ఒక్క అవకాశం మాత్రమే. లివ్ ఇన్ రిలేషన్ అయినా పెళ్ళైనా జీవితంలో ఒకటే అవకాశం. అది కూడా శాస్త్ర ప్రకారం కూడా సమ్మతం. పరాశర స్మృతి అని ఉంది, అందులో 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి శాస్త్రం కూడా అనుమతించింది, కోర్టు అనుమతించింది. అంచేత ఒక్కసారే గానీ 4-5 సార్లు ఇదో బిజినెస్ లా చేసుకుంటాను, 2 ఏళ్ళు ఒకటితో ఉండి బయటకు వచ్చేసి వాడి దగ్గర కొంత తీసుకుని, ఇంకోటితో ఉండి కొంత తీసుకుని, ఇంకోటితో ఉండి కొంత తీసుకుని, విలయాలకి ఆలికి తేడా ఉండదు, ప్రాస్టిట్యూట్కి ఇల్లాలకి తేడా ఉండదు. అలా అవ్వద్దు అనే నేను చెప్తాను. అలా ఎవరైనా వస్తే నిర్మోహమాటంగా పంపించేస్తాను. నాకు ఒక ఆడది రాకపోయినా నష్టం లేదు, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని. కానీ కొంతమంది ఇది ఒక బిజినెస్ గా కూడా పెట్టుకున్నారు. అంటే ఏంటంటే, మనము ఒక ఉద్దేశంతో ఒక అప్లై చేస్తాం, దాని సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి. ఇప్పుడు లైట్ కరెంట్ ఉంది, కరెంట్ వల్ల వెలుగు వస్తుంది, ఏదో పెట్టారు చాలా మంది, కానీ దీనికి పొరపాటున షాక్ కొడితే ప్రాణమైపోతుంది, అది సైడ్ ఎఫెక్ట్. అది కానీ ఒక టాబ్లెట్ వేసుకుంటాం దానివల్ల మంచి జరుగుతుందని, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అంచేత ఒక మంచి కోసం మనం పెట్టిన దాన్ని లూప్ హోల్స్ ఏమైనా ఎతికి ఇలా వెళ్తుంటారు. అయితే నాకు సంబంధించినంత వరకు నేను ఒప్పుకోను.
నాది కాకపోతే బోల్డ్ చోట్లకి వెళ్తారు, ఎక్కడో అక్కడ డబ్బులు కడితే మ్యాట్రిమోనియల్కి వెళ్ళొచ్చు, వేరే ఇప్పుడు ఈ తోడు నీడ లాంటి వేరే కమర్షియల్ మొదలయ్యాయి, వాటికి వెళ్ళొచ్చు, ఎక్కడికో అక్కడికి వెళ్తారు. అంతేగాని వాళ్ళ అభిప్రాయం మారదు. అంచేత మగవాడు కూడా ఆలోచించుకోవాలి ఇది ఏ టైపు అని. యాక్చువల్గా ఫస్ట్ మనకి మోటో ఇది, అబ్బా కొంచెం ఏజ్డ్ గా ఉన్నారు పాపం కదా వీళ్ళని ఎవరు చూస్తారు అనే కైండ్ ఆఫ్ థింగ్ ఆలోచించి అది సడన్ గా మొత్తం కమర్షియల్ మనం పెట్టాం, ఆ ఉద్దేశంతో మనం పెట్టాం. కానీ అది ఎలా పెడుతోంది అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు, దాన్ని మనకి అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చు అనేది ఆలోచించుకుంటారు. ఒక జీవో పాస్ అయితే దాంట్లో లూప్ హోల్స్ వెతుకుతారు కదా. అవును, ఖచ్చితంగా. అంచేత ఇప్పుడు ఈ తోడు నీడ పెట్టామంటే ఇందులో లూప్ హోల్స్ ఏమున్నాయి, లివ్ ఇన్ రిలేషన్ పెట్టామంటే అందులో లూప్ హోల్స్ ఏమున్నాయి. 25 ఏళ్ల వాళ్ళకి కోర్టు పాస్ చేసింది లివ్ ఇన్ రిలేషన్ సింగిల్ గా ఉంటే ఉండొచ్చు అని. సో 25 ఏళ్ల వాళ్ళకి 50 ఏళ్ల వాళ్ళకి 50 ఏళ్ల వాళ్ళకి ఫస్ట్ నేనే పెట్టాను లివ్ ఇన్ రిలేషన్. ఎందుకు పెట్టానంటే 50 ఏళ్ల తర్వాత మెనోపాజ్ స్టేజ్ దాటి వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ప్రాపర్టీ షేర్ గురించి రాదు. లివ్ ఇన్ రిలేషన్ లో కూడా భార్యకి రాకపోవచ్చు కానీ ఆమెకి పుట్టిన పిల్లలకి అవకాశం ఉంటుంది అందులో. అంచేత వీళ్ళకి అవకాశం లేదు అది. అంచేత పిల్లల సమస్య లేదు, ప్రధానమైన సమస్య పిల్లల సమస్య కాబట్టి ప్రాపర్టీ ఇష్యూ ప్రాపర్టీ షేరు లేదు అనే ఉద్దేశంతో నేను పెడితే అది పోయి నువ్వు ప్రాపర్టీలో షేర్ ఏమి లేదు కదా మాకేమిస్తావు. డొమెస్టిక్ వైలెన్స్ అని 2005 యాక్ట్ ఒకటి ఉంది. అందులో డొమెస్టిక్ వైలెన్స్ అంటే భార్యని హింసించి బాధిస్తే వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఆ డొమెస్టిక్ వైలెన్స్ లో డైవర్స్ ఉండదు కానీ కొంత మెయింటెనెన్స్ కింద ఇప్పిస్తారు వాడితో, నువ్వు ఇలా అమ్మాయిని కొట్టి తిట్టి హింసించావు కాబట్టి ఆమెకి ఇంత ఇవ్వాలని. ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కి కలుపుకున్నారు. అంటే ఈ ఇందులోకి వెళ్ళిన తర్వాత వాడు నన్ను కొట్టాడు తిట్టాడు అని చేత నాకు డబ్బులు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. అలా కూడా ఉన్నారు, అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే తక్కువ మంది, కొన్నాళ్ళకి అది కూడా ఇంకా పెరగచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి తక్కువ మంది, తర్వాత పెరగచ్చు. మ్యామ్ ఇంకొకటి, పిల్లలు కూడా కొందరు అత్యాసపడి డబ్బున్న ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ మదర్ ఇలా లాక్కోవడానికి ట్రై చేయడము, అంటే మొత్తం ఇంకా ఆయనను కంప్లీట్ గా ప్యాంపర్ చేస్తూ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అంటే ఇప్పుడు ఒక ఆమె ఆయన అడిగింది ఏదో, ఆయన ఏం చేశాడంటే నాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు నీకు రాసిస్తాను, నా తదనంతరం నీకు ఇల్లు వస్తుంది, ఆ ఇల్లు ఉన్ననాళ్ళు నువ్వు ఉండొచ్చు, నీకు అమ్ముకునే హక్కు లేదు, ఉన్ననాళ్ళు నువ్వు హాయిగా ఆ ఇంట్లో ఉండొచ్చు, నీ తదనంతరం మళ్ళీ నా పిల్లలకి వెళ్తుంది అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు, నా తదనంతరం నా పిల్లలకే వెళ్ళాలి, నాకు ఇచ్చిన ఆస్తి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నీ పిల్లలకి ఇవ్వనంది. ఆ ఆస్తి నాది కదా, నీ సెక్యూరిటీ కోసం నువ్వు ఉంటావని నీకు ఇచ్చాను, అంతేగాని నీ పిల్లలకి నాకేంటి సంబంధం, నీ భర్త పుట్టిన పిల్లలతో నాకేంటి సంబంధం, అది నాకే చెందాలన్నాడు ఆయన. నాకు ఇచ్చావు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నా పిల్లలకే ఇచ్చుకుంటానంది. ఆడ పట్టయిపోయింది, పోయింది, క్యాన్సిల్ అయిపోయింది పెళ్లి. ఇంకా ఆయన ఒక ఆప్షన్ ఇచ్చాడు, నువ్వు పోయేంత ఉండడానికి ఉండొచ్చు అని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పిల్లలు చూసినా చూడకపోయినా ఆమెకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి కదా అని ఇచ్చాడు. లివ్ ఇన్ రిలేషన్ లో చాలా మంది ఇవ్వరు అది. లివ్ ఇన్ రిలేషన్ లో నా దగ్గర ఏమీ లేదు, నాతో కలిసి ఉన్న నాళ్ళు ఉంటుంది అనుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు వండి పెడుతుంది, భార్యగా అన్ని విధాలా సహకరిస్తుంది, అన్ని పనులు చేసి పెడుతుంది, ఎప్పుడు కాదంటే ఎప్పుడు ముడ్డు మీద అంతే అప్పుడు పోతుంది అని. అది స్వార్థం కదా. ఆమె చచ్చిపోతే ఏమంటారు, నీకు లివ్ ఇన్ రిలేషన్ లో ఆస్తులు అవసరం లేదు కదా, నీకేం లేదు, మరి చచ్చిపోయాక ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఆమె ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుందని అంటాడు. నాకు ఇరిటేషన్ తెచ్చే జవాబు ఏంటంటే అది 50 ఏళ్లప్పుడు నీ దగ్గరికి వచ్చింది, లేదా 55 ఏళ్లప్పుడు నీ దగ్గరికి వచ్చింది, సర్వీస్ లో ఉండగా ఉద్యోగం వదిలేసి నీ దగ్గరికి వచ్చింది, నువ్వేదో ఉద్ధరిస్తావని. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నావు, ఇప్పుడు ఆమెకి వయసు అయిపోయింది, 60 ఏళ్ళు దాటిపోయాయి. ఇప్పుడు ఆమె కావాలంటే ఆమె ఉద్యోగం చేసి బతుకుతుంటే 60 ఏళ్ళు ఆడదానికి ఎవడిస్తాడు ఉద్యోగం? ఏ ఉద్యోగం చేసుకుని ఓపిక ఉండదు, ఓపిక తెచ్చుకొని చెయ్యాలి అనుకున్న ఉద్యోగం కూడా దొరకదు కదా. 60 ఏళ్ళ వాళ్ళకి ఎవరిస్తారు ఉద్యోగం? ఆలోచన ఎందుకు లేదు ఈ మహానుభావుడికి? ఉన్ననాళ్ళు వాడుకున్నావు, హాయిగా చేయించుకున్నావు, అయిపోయింది. ఆమె నెత్తిని చెంగేసుకుని ఆమె దారిని ఆమె పోతుంది అంటే ఎట్లా పోతుంది? కొంత సెక్యూరిటీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వరు. చాలా మంది మగవాళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఎందుకయ్యా నీకు ఈ పెళ్లి అంటే, ఏదో నాకు చాకరీ చేసి పెడుతుంది, నాకు వండి పెడుతుంది, నా సేవ చేస్తుంది. వాళ్ళేమో చాకరీ కోసం చూస్తున్నారు, వీళ్ళేమో డబ్బుల కోసం. అంతే కదా, అంతే కరెక్ట్. అది వాళ్ళు చాకరీ కోసం చూస్తున్నారు, వీళ్ళు డబ్బుల కోసం చూస్తున్నారు. వాడికి చాకరీ అవసరం, దీనికి డబ్బు అవసరం. పోనీ అలా అనుకుని ఇద్దరు కలిసినా బాగానే ఉండవు, అవదు. ఈ డబ్బు అడుగుతుంది, ఆయన కూడా కదా, మళ్ళీ అక్కడ గొడవ అయిపోతుంది. మళ్ళీ పెళ్లి ఎలా అవుతుంది? అవదు. ఈ డబ్బు ఈ చాకరీకి పక్కన పెడితే కొంచెం ప్రేమగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అలా ఉన్నవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. మా ఇంకా స్టిల్ ఇప్పటికీ ఇంత గొడవల్లో కూడా మన 9 కుక్కలతో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం ఆశించి పెళ్లి చేసుకున్నారంటే ఒకరికొకరు తోడు కావాలనుకున్నారు కాబట్టి చేసుకున్నారు. అలాగే ఇప్పుడు చెప్పాను చూడండి, ఖమ్మంలో ఉన్నారు పోలీస్ ఆయన, 66 ఏళ్ళ ఆమె పెళ్లి చేసుకుంది. 66 ఏళ్ళ ఆమె 77 దాటినాయని ఏం ఆశించి పెళ్లి చేసుకుంది? ఒక తోడు కావాలి అనుకుని, అంతే. అది అలా ఉన్నవాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు. అయితే
అది ఎలా అవుతుందంటే ఇప్పుడు ఒక నెలలో ఒక 10 మ్యాచెస్ మాట్లాడుకున్నారనుకోండి, అది మాట్లాడుకుంటే అందులో 2-3 అవుతాయి, మిగతావన్నీ ఈ డబ్బుల దగ్గర వెళ్ళిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఆ 2-3 నిజాయితీగా అవుతాయి. అలా నిజాయితీగా అయిన వాళ్ళు డబ్బులు ఆశించరు, తోడు కోసమే వెళ్తారు, వాళ్ళు కూడా వెళ్ళి బాగా చూసుకుంటారు. మొన్న టీవీలో కూడా కిషన్ రావును ఆమె రాణి అని వాళ్ళు సిద్దిపేటలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ కలిసిన తర్వాత 10 నెలలు మాట్లాడుకున్నారు పెళ్లి చేసుకోవడానికి. 1 నెల 2 నెలలు కాదు, 10 నెలలు మాట్లాడుకున్నారు. అంటే పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి రావడానికి 10 నెలలు పట్టింది. 10 నెలల తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాక పిల్లలకి చెప్పారు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆయన నా తదనంతరం ఈమె ఏమైపోతుంది అని ఆయన పిల్లలతో ఒక కాగితం కూడా రాయించి పెట్టుకున్నాడు. ఏమనంటే నా తర్వాత నా పిల్లలు నిన్ను చూస్తారని. ఆమె కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసినా చూడపోయినా నా పిల్లలు నిన్ను చూస్తారని పిల్లలతో మేము ఆమెని చూస్తామని ఒక కాగితం రాయించి పెట్టుకున్నాడు. వాళ్ళు చూస్తారో లేదో తర్వాత, అంటే ఒక సెక్యూరిటీ, ఒక నమ్మకం ఆయనకి, నా తర్వాత నా పిల్లలు చూస్తారు, నేను నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు అని. అది కాక 5-6 వేల ఎంతో నాకు గుర్తులేదు సరిగా, కొంత మనీ కూడా డిపాజిట్ చేశాడు ఆవిడ పేరు మీద. ఎందుకు అంటే నా తర్వాత పిల్లల దగ్గరికి వెళ్తే నీకు ఏదైనా సొంత అవసరాలు ఉంటే వాళ్ళని అడగడానికి మొహమాట పడచ్చు, ఈ డబ్బులు బ్యాంకులో వేసుకో, నీకు కావాల్సినప్పుడు నీ ఖర్చుకి నువ్వు వాడుకోమని. ఎంతమంది మగవాళ్ళు చేస్తున్నారు అలా? నా తర్వాత ఏముందండి, ఆమె ఇదివరకు ఎట్లా బతికిందో అలాగే బతుకుతుంది, ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుంది అంటాడు. ఆ కాడికి నువ్వు తోడెందుకు వచ్చావు మధ్యలో? ఆమె బతికి ఇదివరకు ఎలాగే బతికిందో అలాగే బతుకుతుంది, నువ్వెందుకు వచ్చావు మధ్యలో? ఇది చెడగొట్టి నేను నిన్ను చూసుకుంటానని చెప్పి తీసుకొచ్చావు కదా, ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుంది అంటే ఆ ఉద్యోగం ఆమెకు ఉంటుందా ఈ వయసులో? ఆలోచన మగవాళ్ళకి ఎందుకు రాదు?